తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సివిల్స్ ప్రిలియమ్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో ముఖాముఖి అయ్యారు. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని, విద్యార్థుల ఉపాధి కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. నిరుద్యోగుల బాధ మాకు తెలుసు, అందుకే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల ఎన్ని శాఖలు ఉన్నాయో, వాటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించి జూన్ 2వ తేదీలోపు నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9వ తేదీ లోపల ఎన్ని ఖాళీలు ఉన్నాయో భర్తీ చేసి నియామక పత్రాలను అందిస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.